దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వంటవార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిర్వాసితులను పోలీసులు ఉదయం నుంచి అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సుందరయ్య కాలనీ నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లే ప్రధాన చెక్పోస్టు వద్ద భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాట్లు చేసి ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు కార్మిక నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆరోపిస్తూ నిర్వాసితులు రోడ్డుపై బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.